హలో ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది ఒక చిన్న వ్లాగ్ అండ్ కుకింగ్ రెసిపీ అండి. ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు. సో, మా తులసుకోటని చూపిస్తున్నాను. సో, నా ఫోన్ పాడైపోయిందని చెప్పా కదా! సో, కొత్త ఫోన్ అనమాట. అది చాలా ఇబ్బంది పెట్టేసింది ఫోను. హ్మ్. సో, చిన్నగా అండ్ ఇది మా డోర్ అనమాట. ఇలా రాసుకుంటే దిష్టి తగలదనేసి అప్పుడెవరో చెప్పారు. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఏకాదశి రోజు మా పిల్లలు రెడీ అయ్యారు. ఎంతైనా గర్ల్స్ గర్ల్సే, బాయ్సే. ఈ గోల తగ్గదస్సలు. పూజకది. ఇంతకుముందయితే నేను తొలి ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఇప్పుడేం కుదరట్లేదసలు ఫాస్టింగ్ ఉండడానికి. సో, జస్ట్ పూజ చేసుకొని ఏదైనా ప్రసాదం పెట్టేస్తున్నా. పిల్లలు పుట్టాక ఫాస్టింగ్ ఉండాలంటే అస్సలవ్వట్లేదనమాట. సో, మన పండగలు స్టార్ట్ అవుతాయి ఇంకా ఏకాదశి చేసేసుకుంటే. సో, ఎంతమంది ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము పూజ చేస్తే చాలు మా పిల్లలొచ్చేస్తారు. గంట కొడుతూ ఒకరు బొట్టు పెట్టుకుంటూ హారతిస్తారనమాట. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఏ గోపురం కనిపించినా చాలు గోవిందా అనేస్తారు. సో, ఈరోజు మీకు మా రాయలసీమ స్పెషల్ చాలా ఓల్డ్ కర్రీ అనమాట ఇది. ఇది ఎంతమందికి తెలుసు? ఇవైతే మేము చిన్న కాకరకాయలు అంటాం. మన పొలాలుంటాయి కదా! పొలాల సైడ్‌లో అలా పండిస్తారు. పండించరు. వాటికంతట అవే పెరుగుతాయి. ఇప్పుడంటే కొంచెం బిజినెస్‌లా అయిపోయిందనుకోండి ఇది. చిన్న కాకరకాయ అనమాట. మా నాన్న మా ఊర్లో పొలం ఉంది. దానికోసమని ఎళ్ళాడు. అప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడైతే చాలా కాస్ట్ అమ్ముతున్నారు 250 గ్రామ్స్‌ని. ఇంతకుముందయితే చాలా ఫ్రీగా ఇలా కోసుకొచ్చి చేసేసుకునేవాళ్ళనమాట. సేమ్ మన కాకరకాయ టేస్టే వస్తది. కానీ ఇది సంథింగ్ స్పెషల్ అనమాట. మెయిన్‌గా జొన్న రొట్టెలో ఇలా కాంబినేషన్ చాలా బావుంటుంది. అదే చూపిస్తున్నా. నేనిక్కడ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవేంటంటే తోకలొస్తాయి దీనికి. మనకి బీన్స్‌కి అలా వస్తాయి చూడండి. అవి తీసేసి బాగా నీట్‌గా వాష్ చేసుకొని ఇలా కడిగేసి పెట్టుకోవాలి. కానీ ఇది తెచ్చిన రోజే వండేసేయాలన్నమాట. లేదంటే పగిలిపోతాయన్నమాట. లోపల సీడ్స్ ఉంటాయి. పగిలిపోతే కర్రీ రాదు. సో, తెచ్చిన రోజే వెంటనే ఫ్రెష్‌గా చేసుకోవాలి. దీంతో ఫ్రై కూడా చేస్తారు. జస్ట్ పెన్నం పెట్టేసుకొని, బాగా ఇట్లా రోస్ట్ చేసుకొని, సాల్ట్, కారం వేసేసుకొని తింటారు జొన్న రొట్టెలో. సో, నేను 250 గ్రామ్స్‌కి ఒక 2 ఆనియన్స్, 2 టమోటా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ అండ్ కారం, ధనియాల పొడి, కొంచెం బెల్లం. ఇంతే దీనికి కావాల్సినవి. సో, నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఏం చేయాలి అనేది. మాకు రాయలసీమ వాళ్ళకైతే దీని గురించి తెలిసుంటుంది. ఇక్కడ అయితే అమ్మరు. రాయలసీమలోనే అమ్ముతారు. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకు. సో, మా ఓల్డ్ కర్రీ అనుకోండి. మా అమ్మమ్మలు, జేజులు ఉన్న కాలం నుంచి చేస్తున్న కర్రీ ఇది. సో, ఒక పాన్ పెట్టుకొని కొంచెం మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కానీ వచ్చేస్తది బయటికి మళ్ళీ. అదంతా పీల్చుకోదు. సో, ఒక 2, 3 స్పూన్స్ అలా వేసుకోండి చాలు. ఇంకా తాలింపుకి ఏమేమి కావాలో అవేసుకుందాం ఫస్టు. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు అలా వేసేసుకోండి. తాలింపుకి ఏమేమి అవసరమో అవన్నీ. యాజ్ యూజువల్ నాకు కరివేపాకు అంటే భయము. సో, అందుకే పారిపోయాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్ ఏసుకొని అది కొంచెం మగ్గించుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని తొందరగా అయిపోతుంది. కొంచెం ఓపిక ఉండాలి అంతే చేసుకోవడానికి. అవి క్లీన్ చేసుకొని, వాష్ చేసుకోవాలని హ్మ్. కొంచెం టైం పడుతుంది. ఈరోజు మాకు బీట్రూట్ ఫ్రై చేసింది మా మమ్మీ. రైసు, టమాటో పప్పు. మా వోడు నేను వీడియో తీస్తున్నానంటే, హాయ్ గైస్ ఎలా ఉన్నారు అని చెప్తున్నాడనమాట.
అవి మగ్గిపోయాక మనము టమోటా వేసేసుకుందాము. టమోటా కూడా కొంచెం మగ్గాలి. మగ్గాలంటే తొందరగా కొంచెం సాల్ట్ ఏసుకుంటే సరిపోతుందండి. సో, మీరేం చేస్తారు తొలి ఏకాదశి రోజు నాకు చెప్పండి? నేనైతే మా రాయలసీమలో అలా ఏమి ఉండవు ఏకాదశిలు ఇవనేసి పట్టించుకోరు. కొంచెం మగ్గాక పసుపేసుకుందామండి. పసుపేసుకొని వెంటనే మనం ఏవైతే కాకరకాయలు ఉంటాయో అవి క్లీన్ చేసేసుకోవాలనమాట. సారీ క్లీన్ కాదు అవి వేసేసుకోవాలి. వేసేసుకొని జస్ట్ అలా కలిపేసేసి మూత పెట్టామనుకోండి మగ్గిపోతాయి తొందరగా. ఫ్రెష్‌గా ఉంటే తొందరగా మగ్గిపోతాయి. ముదిరిపోయాయనుకోండి, అవి కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. చూడండి ఎలా మగ్గిపోయాయో. ఈ టైంలో మనం ఇంకా కారం, ధనియాల పొడి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుందాము. రెండే. కొంచెం కారం మనం స్పైస్ చూసుకొని వేసుకోండి. కాకరకాయ కాబట్టి చేదు తగ్గించాలంటే కొంచెం కారం ఉంటేనే బావుంటుంది. చప్పగా ఉందనుకోండి, ఆ చేదు చేదుగా అనిపిస్తది. కొంతమంది తినరు, ఇష్టపడరు కాబట్టి. అంతే కలిపేసుకున్నాము. ఇంకా బెల్లం కూడా. ఎప్పుడైనా ఇవి మీకు దొరికితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. జొన్న రొట్టెలో, చపాతీలో, రైస్‌లో కూడా చాలా బావుంటుంది వేడి వేడిగా తింటే. మా నాన్న ఈ సీజన్‌లోనే పండుతాయన్నమాట ఇవి రెయినీ సీజన్‌లోనే. వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి. కొంచెం ఆ పౌడర్ కారం, ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం అవి ఫ్రై అవ్వాలి పచ్చి స్మెల్ పోయే వరకు. ఈ నెక్స్ట్ ఏంటంటే ఇలాగే కొంచెం మగ్గించుకొని తినొచ్చు. కొంచెం మనకి లిక్విడ్‌గా కావాలంటే లోపల గింజలు కూడా ఉడకాలి అనుకుంటే, క్రంచీగా కావాలంటే ఇలా జస్ట్ ఇలా 2 సార్లు ప్లేట్ పెట్టేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గించుకొని కూడా మనం రోటీలోకి, జొన్న రొట్టెలోకి తినొచ్చు. కొంచెం కర్రీ కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం ఉడికించుకుంటే అది కొంచెం గ్రేవీగా అవుతుంది. 2 ఆప్షన్స్ మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. చూడండి నేను చెప్పా కదా! ఆయిల్ అంతా బయటకొచ్చేస్తది. కాకరకాయలనేవి పీల్చుకోవనమాట ఎక్కువ ఆయిలు. అంతే. ఇంకా లాస్ట్‌లో ఇది ఆయిల్ పైకొచ్చేసింది కాబట్టి ఇంక అయిపోయింది కర్రీ ఉడికినట్టే. ఇంక లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవాల్సిందంతే. చాలా ఈజీ రెసిపీ. మనం మామూలు కాకరకాయలు, పొడుగు కాకరకాయలు గూడా లోపల సీడ్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్‌లో చేసుకున్న సూపర్ యమ్మీగా ఉంటుంది. అంతే ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. అయిపోయింది. మనం ఎంత ఆయిల్ అయితే యూజ్ చేసామో అదంతా బయటకొచ్చేస్తది. సో, ఆయిల్ కూడా చూసి వేసుకోండి ఎంత కావాలో అంతే. మీకు జొన్న రొట్టె చూపిస్తాను. మా మదర్ చేస్తున్నారు. ఇది కొంచెం పిండి ఉంటుంది కదా! వేడి నీళ్ళలో కలుపుకొని చేస్తారు నాకు రాదు. మా మదర్ చేసిస్తారు. అంతే. అలా తట్టుకోవాలనమాట. తట్టుకొనేసి వేడి వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండిని గోరువెచ్చ వాటర్‌తో. అలా కలుపుకుంటే ఈజీగా వస్తుంది. ఇది మనకు జొన్న రొట్టెకి ఆయిల్ ఏం లేదు. జస్ట్ వాటర్ వేసేసి తిప్పుకొని కాల్చుకోవాలి. కానీ కొంచెం బానే కాల్చుకోవాలి పిండి ఉండకుండా. ఇప్పుడు అందరూ ట్రెండ్ అయిపోయింది కదా! జొన్న రొట్టెలు ఇంట్లో చేసుకోవడం. నేను చేస్తాను గానీ నా చిన్న పూరి సైజే వస్తాయి. ఇంత పెద్దగా రావు. నెక్స్ట్ ఇది 1 వీక్ వీడియో అండి. నేను 1 వీక్‌లో ఏం జరిగిందో అదంతా పెట్టాననమాట.
అయిపోయింది. వేడి వేడిగా తింటే సూపరుంటది జొన్న రొట్టె. నేను ఈ మధ్య అలవాటు చేసుకున్నాను తినడము. కొంచెం 1 మంత్ నుంచి కొంచెం డైట్ ఫాలో అవుతున్నాననమాట. ఇంతకుముందు తినేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకున్నాను. సో, కొన్ని పిక్స్ పెడతాను మా పిల్లలవి. ఇది నెక్స్ట్ గురు పౌర్ణమి రోజండి. మా బుడ్డోళ్ళు ఇలా రెడీ అయ్యారు. ఈ గురు పౌర్ణమి రోజు మా బాబు స్కూల్‌లో తులసి చెట్టు ఇచ్చారనమాట. ఇదొచ్చేసి అటుకుల పాయసం అండి. అటుకులు, కొంచెం సేమ్యా, క్యాష్యూసు, కిస్మిసు. ఇదొచ్చేసి సగ్గుబియ్యం, పెసరపప్పు నానబెట్టుకోవాలి. బెల్లం పాకం పట్టుకోవాలి. ఈ సేమ్యా, అటుకులు ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం ఘీ రోస్ట్ చేసుకోవాలండి. నేనేం డీప్‌గా చూయించట్లే. ఆ రోజు దేవుడి కోసం పాయసం చేశాను. నెయ్యి, పాలు, ఫస్ట్ అవన్నీ ఘీ రోస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఘీలో బాగా వేపుకొని, తర్వాత కొంచెం వాటరేసేసి సగ్గుబియ్యము, పెసరపప్పు ఏదో నానేమో అవి ఉడికించుకోవాలి కొంచెము. ఉడికించుకున్నాక చిక్కటి పాలు పోయాలి. చిక్కటి పాలు పోస్తేనే మనకు అటుకుల పాయసం అనేవి మంచిగా వస్తుంది. అదంతా కొంచెం సగ్గుబియ్యం, పెసరపప్పు మెత్తగయ్యాక కొంచెం మనం పాలు పోసుకుంటాం గదా! కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ఈ సేమియా, అటుకులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక్క పొంగు పొంగిచ్చేసుకున్నామంటే ఆయా మనకి ఆహ్, అయిపోతుంది. ఇంకెక్కువ సేపు ఉడకబెట్టాల్సిన అవసరం లే. దీనికేంటంటే బెల్లం పాకం ముందే పట్టి పెట్టుకోవాలనమాట. అది చల్లగా అవ్వాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. అయిపోయింది అటుకుల పాయసము. మా బాబు చిన్న హెల్పర్. తనకి కిచెన్‌లో ఇలా రెసిపీస్ చూడడము, చేయడము చాలా ఇష్టమనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.